హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఆంధ్ర స్పెషల్ గోంగూర ఎండు రొయ్యలు. ఈ కాంబినేషన్‌తో ఎండు రొయ్యలు టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్‌తో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. ఒక్కసారి చేసుకున్నారంటే మీరు మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. టేస్ట్ అంత బావుంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా రొయ్యలకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తల, తోక ఇదిగోండి ఈ పొట్టు ఇదంతా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని రొయ్యల్ని 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించుకున్నప్పుడు రొయ్యలకి ఇసుక పట్టి ఉంటుంది. చిన్న ఇసుక అది ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ పై కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని అందులో 1 స్పూన్ ఉప్పేసుకొని వేయించుకున్న రొయ్యల్ని వేసి ఒక్క 10 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత రొయ్యల్ని నీట్‌గా ఒక 4, 5 సార్లు దానికి సన్న ఇసుకుంటది. అదంతా పోయే వరకు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 5, 6 పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. వీటన్నిటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని కడిగుంచుకున్న రొయ్యలు వేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఒక 4, 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవటం వల్ల రొయ్యలు స్మెల్ కూడా ఏముండదండి. చాలా బావుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. ఇప్పుడు అదే పనిలో మరికొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి ఉంచుకున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మరీ గోల్డెన్ షేడ్‌లోకి రావాల్సిన అవసరం లేదు. కొద్దిగా మెత్తగా అయితే సరిపోతుంది. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల గోంగూరను ఉడికించుకుందాం. దీనికోసం 3 కట్టలు గోంగూర తీసుకొని ఒలిచేసి కడిగి ఉంచుకున్నాను. ఈ గోంగూరని ఇప్పుడు ఒక బౌల్‌లోకి తీసుకొని ఉడికించుకోవాలి. ఈ గోంగూర అంతా దీంట్లో పెట్టేసుకొని ఇందులో ఇప్పుడు ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. ఇంక దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదండి. అన్నీ గోంగూరకు సరిపడా కూడా మనం కూరలోనే వేసుకుంటాం కాబట్టి వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గోంగూరను ఉడికించుకోవటానికి టైం అయితే ఎక్కువ పట్టదండి. ఒక 5, 6 నిమిషాలకి గోంగూర అయితే మెత్తగా ఉడికిపోతుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోనే కట్ చేసుకున్నటువంటి 2 టమాటాలను కూడా వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోవాలి. కారం ఈ కూరకి కొంచెం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. టేస్ట్ అయితే మాత్రం. ఇలా మొత్తం కలుపుకొని 1 నిమిషం, 2 నిమిషాలు ఉన్న తర్వాత వేయించి ఉంచుకున్నటువంటి రొయ్యలను వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత రొయ్యలకి ఉప్పు, కారం పట్టి టమాటాలు కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటాలు కొద్దిగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత రొయ్యలకు కూడా ఉప్పు, కారం అన్నది బాగా పట్టింది. ఇప్పుడు ఈ టైంలో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5, 6 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరని ఏదైనా గరిటెతో కానీ లేదా పప్పుగుత్తితో కానీ మెత్తగా చేసుకోవాలి. కూర ఇలా ఉడికిన తర్వాత ఉడికించుకున్నటువంటి గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. ఇలా గోంగూర మొత్తం బాగా కూరలో కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు కూరని ఉడికించుకున్నామంటే ఈ గోంగూర పులుపు అన్నది కూర మొత్తానికి పడుతుంది. చాలా బావుంటుంది.
ఈ టైంలో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి. 10 నిమిషాలకి కూర అయితే ఈ విధంగా ఉడికి దగ్గరకు వచ్చేస్తుంది. ఈ టైంలో స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుంది. ఈ కూర పుల్ల పుల్లగా కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది. మెయిన్ దీంట్లోకి ఉప్పు కారం అన్నది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కూర అయితే వేడి మీదే కాదండి, నెక్స్ట్ డేకి కూడా చాలా బాగుంటుంది ఈ కూర. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.